జగన్ గుర్తు పెట్టుకో. నిన్ను పాతాళానికి దక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జన సేన కాదు. కబర్దార్. హలో అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే బ్రో. మీ నేమ్ ప్రతాప అన్న? ఆ, అదే అన్న చూసా అన్న. నిన్న మీ బర్త్డే ఫంక్షన్లో, చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్లో మాట్లాడారు కదా అవునవునవును. అన్న. మీరు పవన్ కళ్యాణ్ని ఇమిడియేట్ చేయాలంటే, పవన్ కళ్యాణ్ని అభిమానించాలంటే అభిమానించుకోండి. సో ఓకే మీరు ఒక ఓకే. స్టేజ్ మీద జగన్ గుర్తు పెట్టుకో, పాతాళకి దొక్కేస్తాము అని మాట్లాడుతున్నారు కదా. నేను ఒక డైలాగ్ కూడా చెప్పిన అంతే, డైలాగ్ కోసం చెప్పిన అంతే. సో మా వాళ్ళు కూడా ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ కూడా డైలాగ్స్ కొన్ని, మా పార్టీలో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళ గురించి కూడా మాట్లాడారు. సో అది కూడా మేము డైలాగ్ రూపంలో ఎక్కడైనా చెప్పొచ్చా అన్న? మీరు దాన్ని మ్మ్. సమర్థిస్తున్నారా చెప్పండి. మీరు ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఎలక్షన్ టైంలో ఒకానొక సందర్భంలో మాట్లాడిన డైలాగ్ తీసుకొని వచ్చి ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్లో ఏదో మీకు ఒక అవకాశం వచ్చింది స్టేజ్ మీద మాట్లాడడానికి. మీరు ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఎలక్షన్ టైంలో ఒకానొక సందర్భంలో మాట్లాడిన డైలాగ్ తీసుకొని వచ్చి ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్లో ఏదో మీకు ఒక అవకాశం వచ్చింది స్టేజ్ మీద మాట్లాడడానికి. మీరు దాన్ని సద్వినియోగించుకోవాలి. మీకు చిరంజీవి గారి మీద ప్రేమ ఉంటే, లేదంటే పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉంటే భజన చేసుకోండి, తప్పులేదు. మీరు ఆ విధంగా విమర్శించే స్థాయి మీది కాదని నేను అనుకుంటున్నా. ఓకే, సారీ సారీ బ్రో. నాకు సారీ చెప్తున్నారా? నాకు అవసరం లేదు బ్రో సారీ. ఓకే, సారీ సారీ బ్రో. నాకు సారీ చెప్తున్నారా? నాకు అవసరం లేదు బ్రో సారీ. మా నాయకుడిని అభిమానించే అభిమానులకి సారీ చెప్తే చాలు బ్రో. ఓకే ఓకే, ఖచ్చితంగా చెప్తాను బ్రో. అదే ఎట్లా చెప్తారు మీరు? వీడియో పరంగా చెప్తారా లేకపోతే ఎట్లా చెప్తారు? వీడియో పరంగా చెప్తారు బ్రో. ఎప్పుడు చెప్తారు బ్రో? చెప్తా, రెండు 3 గంటల్లో. ఓకే, ఓకేనా బ్రో? సరే బ్రో. నేను కూడా మిమ్మల్ని ఏం తిట్టడం లేదు, కొట్టడం లేదు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము కాల్ చేసాము. మేము కూడా కానీ ఇప్పుడు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాడు. అవి కూడా మేము స్టార్ట్ చేస్తే సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ అయిపోతుంది. నేను అంత లేనిది చెప్పాను, నాకు అటు నుంచి పైన నుంచి చెప్పడం జరిగింది. ఓకేనా? పైనుంచి మీకు అట్లా మాట్లాడమని చెప్పారా?